మహబూబాబాద్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పర్వతగిరి గ్రామానికి చెందిన యాకమ్మ అనే మహిళపై రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న అటెండర్ మురళి దురుసుగా ప్రవర్తించాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. భూమి పరిహారం కోసం గత కొన్ని రోజులుగా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న యాకమ్మ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ కలెక్టర్ స్నేహ శబరీష్తో పాటు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ బంధువులు కార్యాలయం వద్దకు చేరుకొని అటెండర్ మురళిపై చెప్పుతో దాడి చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అటెండర్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. మా అక్క అయితే ఆమెకు గ్రీన్ఫీల్డ్ హైవేలో ల్యాండ్ పోయింది. ల్యాండ్ పోతే ఆ అమౌంట్ ఈయన పడే అమౌంట్ వేరే వ్యక్తి మీద పడ్డాయి. దానికోసం గత ఒక సంవత్సరం నుంచి ఇట్లా కలెక్టర్ ఆఫీస్ వచ్చి తిరుగుతాంటే ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఈ మురళి ఈ కలెక్టర్ ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తుందో అది మురళి అనే వ్యక్తి మా అక్కను అసభ్యకరంగా వాడుకోవాలని చూస్తే ఈమె అక్కడ 2-3 సార్లు జరిగినాక కూడా మాకు చెప్పలేదు. మొన్న రీసెంట్గా ఒక 2 రోజుల కిందనే మొన్న శనివారం రోజు బండి మీద ఎక్కించుకొని నేను ఆడ దింపొస్తాపా అది ఇది అని చెప్పేసి బండి ఎక్కించుకున్నాడు. పర్వతగిరి కాడికి బండి ఎక్కించుకొని మా ఊరు బయట ఆడ సీసీ రోడ్డు ఉంటుంది. ఆ సీసీ రోడ్డు కాడ ఆపి నువ్వు వస్తావా రావా అది అన్నట్టు అసభ్యకరమైన మాటలు చాలా మాట్లాడేది. మేము భయపడి ఇంటికి మాకు చెప్పలేదు. శనివారం రోజు చెప్పలేదు, నిన్న చెప్పింది. నిన్న సాయంత్రం చెప్తే అయితే ఇక ఇలా నిన్న సండే అని మేము ఏం తీసుకోలేదు. అయితే కలెక్టర్ కాడికి పోతేనే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఓన్లీ మళ్ళీ మా అక్కడ ఒక్కదాన్నే పంపించింది. మన దగ్గర పంపిస్తాం మళ్ళీ కూడా సేమ్ అదే విధంగా ప్రవర్తిస్తాము. మా అక్క ఇక మహబూబాబాద్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్ అయితే అక్కడికి వచ్చిన ఓ మహిళపై దురుసుగా ప్రవర్తించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఆల్రెడీ అటెండర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? శాలిని, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో అటెండర్ గా పనిచేస్తున్న మురళిపై ఒక ఆ మహిళ బంధువులు ఈ రోజు దాడి చేశారు. ముఖ్యంగా శనివారం రోజు పర్వతగిరి గ్రామానికి చెందిన యాకమ్ అనే మహిళ గ్రీన్ఫీల్డ్ హైవేలో భూమి కోల్పోయింది. దీని నష్టపరిహారం కోసం తను కలెక్టరేట్ చుట్టూ తిరుగుతుంది. అదేవిధంగా నిన్న కలెక్టర్ ని కలిసి తన యొక్క సమస్యను వివరించుకొని తన నష్టపరిహారం తొందరగా వచ్చే విధంగా చూడాలని శనివారం రోజు కూడా కలెక్టరేట్ కు రావడం జరిగింది. వచ్చి అక్కడ తను కలెక్టరేట్ లోకి వచ్చి అక్కడ అధికారులను కలిసి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ కలెక్టరేట్ లో అటెండర్ గా పనిచేస్తున్న మురళి అనే వ్యక్తి, నేను కూడా అటే పర్వతగిరి వైపు వెళ్తున్నాను, నా బైక్ మీద రండి నేను దిస్తానని చెప్పి తనను ఎక్కించుకోవడం జరిగింది. కొంత దూరం మార్గం మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆ మహిళ పట్ల ఈ యొక్క మురళి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ మహిళపై అగత్యం చేయబోయాడని అక్కడి నుంచి మహిళ పారిపోవడం జరిగింది. అదే విషయం తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో నిన్న సండే హాలిడే కాబట్టి ఈ రోజు ఉదయం తన బంధువులతో వచ్చి తన కుటుంబ సభ్యులతో వచ్చి ఆ మహిళ యొక్క మురళిపై దాడి చేసింది. ఆ కుటుంబ సభ్యులు, బంధువులు, ఈ మహిళ అందరూ కలిసి దాడి చేయడంతో అక్కడ ఉన్న కలెక్టరేట్ సిబ్బంది ఉన్న పోలీసులు అయితే ఆ దాడిని ఆపారు. ముఖ్యంగా మహిళ బంధువులు ఆరోపిస్తున్నారు ఈ యొక్క మురళి అనే వ్యక్తి ఒక మహిళ ఒంటరిగా ఉందని చెప్పేసి ఆమె పైన అగత్యం చేయాలని చూశాడు. ఇలాంటి వ్యక్తి పైన అధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కలెక్టరేట్ కి నిత్యం ఎంతో మంది అబాధ్యులు, బాధితులు ప్రభుత్వ సహాయం కోసం కానీ అధికారుల దగ్గరికి వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని లక్ష్యంగా చేసుకొని ఒంటరిగా వెళ్తున్న మహిళలతో ఈ విధంగా అసభ్యంగా ప్రవర్తించడం, ఇంకా ఎన్నో ఘోరాలు చేసి ఉంటాడు. వీటన్నిటిపైన విచారణ జరగాలి. ముఖ్యంగా ఇలాంటి వ్యక్తి ప్రభుత్వ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ అక్కడికి వస్తున్న మహిళలపై అగత్యానికి పాల్పడుతున్న ఈ మురళిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి అని బంధువులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులకు ఈ యొక్క కంప్లైంట్ వెళ్ళింది. పోలీసులు దీనిపైన విచారిస్తున్నారు. విచారించిన అనంతరం చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోనే కొంతమంది ఉద్యోగులపై ఇలాంటి ఆరోపణలు రావటం, అధికార యంత్రాంగం కూడా కొంత లోతుగా దర్యాప్తు చేయాలి, కొంత నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి అయితే ప్రజలు కోరుకుంటున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.